పండుకోడేంది ఇంకా పండుకునే ఉన్నాడు. తెల్లారితేనే ఊరి మీద పడి తినేటోడు ఇంకా ఎత్తలేడు. ఏమైందో? ఓ మనిషి, ఓ మనిషి, లే లే, ఓ మనిషి లే. బెస్ట్ కన్నా బెస్ట్. ఏమైంది గట్ల పడతాను? అంత పానం అంత పొండు ఉన్నదే, లేవత్తలేదు. నువ్వు కూర్చో. ఏమైందంటే ఎంత తిరుగుతుంది, నోట్లో నీళ్ళన్నీ ఊరుతానే. ఏమైందో ఏం అర్థమవుతలేదే. జ్వరం వచ్చిందా చూడు. ఏం అత్తలేదు. ఏం వస్తలేదా? మళ్ళీ ఏం రాంది, మరి సాధన ఎందుకు అవుతలేదు? నీ నాటకం నాకు మాయేరికే. డాక్టరు చికెన్ తినద్దు మందు తాగద్దు అన్నాడు కదా, మళ్ళీ కుతి కొట్టుకుంటాను కావచ్చు. అందుకే ఈ నాటకం ఆడతాను. అయ్యో, నాటకం ఆడు కాదే, తిని తిని తాగి తాగి ఉన్నా కదా, ఏకదం బంద్ చేసేసరికి బాడీ సహకరించలేదు. కొద్దిగా తినాలి, కొద్దిగా తాగాలి. ఒక్కసారి కూడా బంద్ చేస్తే మనిషికి ఎఫెక్ట్ అవుతుంది అట్నే. ఆల్రెడీ 15 రోజులు బంద్ చేసినావు కదా, ఇంకో 15 రోజులు బంద్ చేయి, అలవాటు అయిపోతుంది. మళ్ళీ తినుడు తాగుడు చేసినావు అనుకో, మళ్ళీ కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు వస్తాయి. నీ పానం మంచిగా ఉండాలని చెప్తానా. అయ్యో, నా పానం గురించి చెప్తాను కానీ ఏకదమ్ బంద్ చేస్తే నాతోటి అయితలేదే. ఇన్ని రోజులు అరకిలో తినటుండు కదా, ఇప్పుడు 2 ముక్కలు తింటా. అప్పుడైతే ఆపు తాగటుండు. ఒక్క 90 ఎత్తేనే బాడీ సెట్ అవుతుంది. లేకపోతే ఆ పెయ్యంతా వణుకుతుంది. నల్లమొక్కపోడా చెప్తే అర్థమైతలేదా? మళ్ళీ తినుడు తాగుడు అంటాను. తోటకూర అండినా దాంతో తిను, వనకత్తుందట వనుకు. అయ్యో, తినుడు తాగుడు బంద్ చేస్తే తోటకూరతో తింటే నొప్పులు పోతాయానే. పెయ్యంత నొప్పులే ఉన్నాయే, గింతంత తాగుతా. మా అవ్వ కాదు. నొప్పులేవు గిప్పులేవు, కాలంటే గోలెత్తా వేసుకొని వాడు. అయినా కూడా తగ్గకుంటే ఒత్తుతో పాటు కాలు చేతులు. అయ్యో, ఆ గొత్తుతో పోయే నొప్పులు కాదే, అప్పటి మందం పోతుంది. అదే మందేసిందనుకో లోపల నొప్పులు కూడా పోతాయే. ఏం కాదే. అగో మళ్ళా గట్ల మాట్లాడుతూ కాపమోతోడా చక్కగా వాడిని అడుగు. తాగుతాడు మెల్లంగా వస్తే ఈ నొప్పుల కంటే నువ్వు వద్దుతనే బాగా నొప్పా. మెడలు వస్తే వద్దుతా ఎందుకు వస్తా అటు నన్ను చంపడంటే ఉన్నావు. చాలా అప్పుడు వస్తే నువ్వు వద్దుతానన్నావు కదా, అదే 90 తెస్తే ఈయనకు ఒత్తుడు బాధ తప్పపోవునా? నీ 90 పాడుగా పాడు సపరేగా. అబ్బో అమ్మ ఇంకో మొక్కలు కింది కాళ్ళు వస్తే వద్దా పాటు. వేడున్నాయి కదా కాళ్ళు. ఓ మస్తు వేడున్నాయి, కాలిపోతానే చేతులు వద్దుతాంటనే. అయ్యో కాళ్ళు నొత్తానే అంటే కారడ్డ ముచ్చట్లాడతానేమైంది, గడ బాగా నొత్తాను వత్తు. నీతోటే కారడ ముచ్చట్లు మాట్లాడాలి. ఇక ఏడా చెప్పి కానవాడు. అబ్బో గిట్టకే. చాలా ఇక అయ్యో, నువ్వు ఏ పరిసేపు వచ్చినామని చాలా అంటాను. వద్దు నీ ఒత్తుడు పాడుగాను, అప్పటి నుంచి వస్తానా సరిపోతలే. లే నువ్వే అన్న వద్దుతాని. అనవసరంగానే చాలా వస్తే అబ్బా వద్దుతావా, మందుకు పైసలు ఇస్తావా చెప్పు. వద్దుతో పాటు మరి అప్పటి నుంచి వస్తూనే ఉన్నా. ఏళ్ళు తీసుకొస్తాను చాలా ఇదా అన్నీ. చాలా కదా గుంటు చాలా ఇక కాదు అందేదే. నీకు కాళ్ళు వస్తుంది, నా చేతిలోనే నొప్పి వస్తున్నాయి. చాలా ఇక అబ్బా ఆ చేతులు వస్తున్నాయి పడుగాను. ఇక చాలది. అబ్బా పేయంతా సాపైంది అమ్మా.
అబ్బా తాగి తాగి తిని తిని ఒక్కటేసారి బంద్ చేస్తే గింత ఎఫెక్ట్ అవుతుంది అని అయినా నా మంచిగా 15 రోజులు ఓపిక పెట్టినా కానీ ఇక నా తోట అయితే లేదే అయితే ఆ తోటకూర అద్దు కానీ 2 ఉల్లిగడ్డలు కోసి 2 కోడిగుడ్లు కొట్టిపోయే పొడి పొడి తింటా నోరంతా చేది ఉన్నది. ఒక అప్పమూతోడా నువ్వు నీసు తినద్దానని నేను ఆకుకూరలు వండుతానా మళ్ళీ కోడిగుడ్లు వండమంటానేవేంది పసుకలే సత్తం. అబ్బా పసుకలై నేనెందుకు చస్తానే ఏమన్నా రోజు నీసు కౌసు తినుకుంటా తాగుతానా 15 రోజులు నేను బంద్ చేసి 2 గుడ్లే తెమ్మంటాను కాదే 2 గుడ్లు తింటే ఏం కాదే అదైనా పొడి పొడి ఏమంటాను కదా. ఆగో మళ్ళీ అదే మాట అంటావు గుడ్లు ఏం లేవు తోటకూర వండినా కదా దాంతో తినబుద్ధి కాకపోతే ఎల్లిపాయ కారం నూరుతా వేడి వేడి అన్నంలో వేసుకొని నేను. అబ్బా మొగనికి పానం మంచిగా లేదంటే 2 గుడ్లు అండమంటే ఎల్లిపాయ కారం అంటాను కానీ ఆ ఎల్లిపాయ కారం తింటే నోరంతా మండుతుంది. ఇప్పటికే నాకు సాధన అయితే లేదు ఆ ఎల్లిపాయ కారంతో నాకు ఎట్లా తినబుద్ధి అయితే చెప్పు. సరే ఇక నువ్వు అన్నదే నాకు పెడతావు ఆ తోటకూర దిక్క ఏం లేదా. తోటకూరలా పచ్చిమిర్చి చేసి మంచిగా వండినా దాంతో నేను. సరే వేసుకరా పోవే వేసుకొస్తావు. ఆయన నా భార్య చెప్పేది నా గురించే కదా తిని తిని తాగి తాగి పానం వీనికి తెచ్చుకున్నా పత్తమన్నా కాపాడుకోవాలి లేకపోతే పానం వీనికి వస్తుంది. ఏదో 4 రుసులు కొడుతుంది కానీ తిన్నాను అనుకో పసుకలు అయితే ఆయనతో చచ్చిపోతా కావచ్చు అద్దు కొన్ని రోజులు బంద్ చేస్తా. అవురా మహేష్ శంకర్ గారు కనబడతాను లేడేమిరా మన దగ్గరనో పైసలు లేవు వాన్ పైసలతో తాగుదామంటే వారం 10 రోజులే కనబడతాను లేడాడు. అవునే 15 రోజుల నుంచి ఇటు వస్తూనే లేడు ఇటు అంకల అయితే కానీ శంకర్ గారికి ఏమన్నా అయిందారా? ఏమోనే కావచ్చు ఏమైందో. అవురా మహేష్ శంకర్ గారికి మందంటే పానవురా మనం 4 మీద 2 సుక్కలు వేసినాం అనుకో మన పైసలతోటి వాడు ఫుల్ బాటలు తెచ్చేటోర్రా అందుకొరకే వాన్ కొరకే చూస్తున్నా. అవునే సొత్తనా మనం కోటర్ తాగే వరకైనా ఫుల్ బాటిల్ తాగుతాడు ఇట్లా తాగుతాడే గంతగనం. అవురా మహేష్ వాడు ఎంత తాగినా కానీ నెరేవాడర్రా వాని కడుపు ఆకైతేనా వాడు ఎంత తాగినా కానీ నడుచుకుంటా మంచిగానే పోతాడు. మనం 9 1/4 తాగితే గజ్జ 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 అనికి మనము కింద పడతాం. మనము కోటర్ తాగానే కడుపు అంతా ఉబ్బినట్టు అవుతుంది. ఆయన ఫుల్లు తాగి ఎటు పోతుంది తాగిందంతా. అరే వాంది పెద్ద చెత్త పెద్ద కడుపు ఎంత తాగినా కానీ ఉంటుందిరా మనం మాత్రం అంత తాగద్దురా మన నుంచి కాని విషయం రా. అట్లా తాగినామనుకో వాని లెక్క అట్లా తిన్నామనుకో కాలు చేతులు ఖరాబ్ అవుతాయి కాలు చేతులు నొత్తాయి లివర్ ఖరాబ్ అవుతుంది గుండె ఖరాబ్ అవుతుంది మొత్తానికి అంటారురా కీలుకు నొప్పే లేవ్వడు దవాఖాన పాలవుడు. ఇట్లా ఎందుకురా మనం తాగుడు ఎందుకు దవాఖానకు పోవుడు ఎందుకు ఇట్లా ఖర్చు పెట్టుడు ఎందుకు ఎల్లెలకల వండుడు ఎందుకు ఇంట్లో పెళ్ళని తిట్టదిరా వంది తిడుతుంది కావచ్చు అందుకే కనబడతలేడు పన్నడు కావచ్చు ఇంట్లో రోజు తినుకుంటా తాగితే ఏ పెళ్ళమైనా అటుకనే ఊకుంటాదిరా. అరే మై అయితే కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? పెళ్ళిదేముందే చేసుకుంటా తీమెల్లా. అరే ఈ మధ్యలో అమ్మాయిలు దొరుకుతలేరా వయసు ఎక్కువైంది ముదిరిపోతున్నావు తొందరగా చూసుకో ఎక్కడన్నా. ఆల్రెడీ చూస్తున్నానే వీడికి 50 సంబంధాలు చూసిన వాళ్ళకి నచ్చిన కాడ నేను నచ్చుతలే నాకు నచ్చిన కాడ వాళ్ళు నచ్చుతలేరు. మరి ఇక కాటినపల్లి కాడ ఓ అమ్మాయి ఉన్నది చేసుకుంటావురా మంచిగానే ఉన్నది మంచిగానే చదువుకున్నది భూమి జాగసుదా మంచిగానే ఉన్నదిరా ఒక్కతే బిడ్డ ఒక్కడే బామ్మరిది మంచుకుంటారు వాళ్ళు వాళ్ళ సంబంధం సుతా మంచిది చేసుకుంటావురా మరి మాట్లాడే సత్తా మంచి సంబంధం అయితే చేసుకుంటా. సరే తీరా మా మాట్లాడుతుంది శంకర్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ చూస్తా కలుతలేదురా. సరే ఇక హోటల్కి పోయి చాయ్ అన్నది తాగుతాంపా. పోతావా? సరే పోయిరా పో. అయితే కానీ వారం 10 రోజుల నుంచి శంకర్ గారు కనబడతాను లేడు. అసలు ఎందుకు కనబడతలేడు అసలు వాడు ఉన్నాడా లేడా వాని ఇంటికి పోయాన చూసేస్తా. ఏమైందిరా వారం 10 రోజుల నుంచి కనబడతలేవు ఏమైందని అనుకున్నావు? నా బాధ ఏం చెప్పాలరా సత్తి రోజు తాగుతీమి తింటిమి ఆ కాలువ గట్టు కాడ కోళ్ళు కమరించుకుంటేమి చేపలు కాల్చుకుంటేమి పచ్చి కూరలు అన్నీ నిప్పుల మీద కాల్చుకొని కారం చల్లుకొని తింటివి తిని
పానం వినికి తెచ్చుకున్నారా? ఇప్పుడు 15 రోజులే నా పిల్లం నీసు ముట్టనిత్తలేదు, కౌసు ముట్టనిత్తలేదు, అట్టి ఆకుకూరలు అంటి పెడతాందిరా. ఏమన్నా అంటే పసకలాయి సత్తవు, ఇప్పటికే కాళ్ళ కీళ్ళ నొప్పులు వస్తాయి, నీకు అవసరమా? అన్నింది తిను, మంచిగుంటే నువ్వు తినవా ఎప్పుడన్నా ఒకసారి అని. ఇక దాకాలో తీసుకపోతే డాక్టరు ఇంకో 6 నెలల దాకా నీసు ముట్టద్దు, మందు ముట్టద్దు అమ్మ అన్నాడు. అది నన్ను బయటికి పోనిత్తలేదు, నన్ను గడప దాటనిత్తలేదు. నేను ఏం చేయాలరా? నాలుగంతా జువ్వ జువ్వ గుంజుతుంది, నాలుగంతా జువ్వ జువ్వ గుంజుతుంది. గట్లనైందారా మైగాడికి ఇట్లా అన్నాడు. గా సుమను గంత తాగుతాడు, ఏమైంది మంచిగా అరుగుతుంది ఏంది కళ్ళు అని అంటే గట్ల కాదురా, వాళ్ళకి చెత్త పెద్దది, గంతగా మంచిగా తాగుతాడు, మంచిగా నడతాడు. మనం తాగుతాను చక్కెర వచ్చి పడతాం కాదురా, అది పెద్ద చెత్త పెద్దగా ఉడుతుంది అన్నీ అన్న. ఇక్కడికి వచ్చినాక గిట్ల జరిగిన ఆగరా నీ పని. అవ్వా నీకు సంబరం అనిపిస్తుందారా? నీకు ఇప్పుడు ఏం కాలేదు కాబట్టి నువ్వు ఇట్లుండవు. నీకు కూడా దెబ్బ మీద దెబ్బ పడుతుంది, నీకు కూడా దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఎందుకంటే నాన్ స్టాప్ 7 రోజులకు 7 రోజులు నీసు తినడేనే, 7 రోజులకు 7 రోజులు తాగుడేనే. ఇక తాగినాక గట్ల కాకపోతే ఏమవుతుందిరా శక్తి? అయినా పండుకున్నా లేచిన ఈ 15 రోజుల ముందు లేచినాక ఇట్లా కాలెత్తే ఇంకొక మడివల మొత్తం పట్టుకున్నట్టు అర్థమైందారా? కీలు పట్టుకొని ఇట్లా నడిచినట్టు. ఏంది పాడుగాను, ఏంది ఇది కాలు పట్టుకున్నదా మరి నైట్ ఏమన్నా కాలు పెనికిందా అని నేను అనుకున్నా. అట్లా 1 రోజు అయింది, 2 రోజులు అయింది. ఇట్లా నొప్పి ఉన్నదని నొప్పికి వశపడక జన్నుంబం పెట్టి తీడువన్నాక మస్తు ఇంకా కాలు కొద్దిలో ఒక కీళ్ళల్లో వాపెక్కింది, ఎక్కువైంది. నేను ఏం చేయాలి నాకేం అర్థం కాలే. మన చిన్న వెంకట స్వామి లేడా, ఆయన దగ్గర పోయినా, అన్నకి ఇట్లా అది నొప్పి వచ్చింది, 1 రోజు వచ్చింది, తక్కువైంది, జండు బాంబు పెట్టిన, మళ్ళీ 2 రోజులకు కూడా లేవనిత్తలేదు అన్న కాలని అన్న. అరే అది నువ్వు చికెన్ మటన్ తింటావు కాదురా, అది యూరిక్ కాస్ట్ అంటారా. ఆ యూరిక్ కాస్ట్ లో 3-4 వస్తాయట. అది పట్టుకుంటే పాడాయి పానాలు పోతాయట, ఆ నరాలన్నీ జువ్వ 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 గుంజుకొస్తాయట. అందుకొరకే రా మైగాని చెప్పిన, వారి సుమంది అయినట్టు మనం తాగితే కాలేయం దెబ్బతింటది, కార్యం దెబ్బతింటది, కీలుకు నొప్పులు వస్తాయిరా, కీలుకు నొప్పులు వస్తాయి అని చెప్పిన వాడికి. అందుకే 2 పెగ్గులు వేసుకుంటాను రా. ఇప్పుడు మీరు మంచిగా తాగిరు, మంచిగా ఉన్నారు, నాకు కుతి కొట్టుకోబట్టే నువ్వు ఎందుకు వచ్చినావు నా గురించి? కాదురా, వారం 10 రోజుల నుంచి మా దగ్గర నువ్వు పైసలు లేవా, నువ్వు వచ్చారో పైసలు పెడతావు, మేమిద్దరం నువ్వు ముగ్గురం తాగుతాం కదా. ఇప్పుడు మా దగ్గర పైసలు లేపా, వీడు వారం 10 రోజుల నుంచి ఎటుపోయా అని మైగాని చెప్పిన. వారి మైగా నేను చూసాను ముర్రకు కాకి వదిలినట్టు అది వచ్చింది అనుకో, నోట్లే ఇట్ట ఉన్నట్టు తిడుతుంది. పిసగాడి లెక్క వదులుతామేంద్రా అని ఇంకో అది వచ్చింది అనుకో, ఇంట్లో లేదు బయటికి పోయినట్టున్నది. అది వస్తే ఎందుకు వచ్చినావు సత్తాన్ని అంటే, సుమ్మనగాడు కనబడతలేడు అని వచ్చిన అని చూసిపోదాం ఏమైందని వచ్చిన. అయ్యో కీళ్ళ నొప్పులు అయిన ఎటగా రావాలి అని చెప్పు, అర్థమైందా? పిస వదలకు, మళ్ళీ ఆయనతో గడప కూడా దొక్కనియదు నిన్ను. అబ్బో అటువంటిది నా బాగా తెలుసురా. అరే పెగ్గుల మీద పెగ్గులు వేసుకోవు నువ్వు, పానం ఎట్లా అవుతుందిరా, కుతి కొట్టుకుంటలేదా? అయినా కానీ పానం మంచిగైనాక మస్తు తాగుతూ తీరా. అరే కుతి కొట్టుకున్నాడు ఎక్కదిరా, పానం పోయినా మంచిదే గాని ఒక 90 తాగి 2 ముక్కలు తినబుద్ధి అవుతుందిరా సత్తి. అరే సుమను 15 రోజులు అయినావు, ఇంకొక 15 రోజులు ఆగరాదురా. అరే 1 రోజులు అయితే మాగాగుతుండ్రా, డాక్టర్ 6 నెలలు అన్నాడు. ఆయన సుమన్ అని పిలువకురా, సుమన్ అని పేరు అయ్యత్తలేదని శంకర్ అని పెట్టుకున్నా, మళ్ళీ పాత పేరు గుర్తు ఎత్తవేందిరా? సరే తీరా శంకరి అని పిలుస్తా తీరాదు. అయ్యో కొడుకా నీ మీద మన్ను పోతు, నేను అందుకే నారా కంతలోడు అన్నది. అయితేమే గాని ఈ నొప్పి మామూలు నొప్పి కాదురో నాయనా. 12-1 వచ్చింది, కాలంతా జరుపుడు. ఇక నా పిల్లం ఏడాది చూసుకోకుండా కాలన్న మలసకపోయిందా, ముండ కొడుక నీకు ఏమైందా అని ఒక్కటే తిట్టుడు. అది యూరిక్ యాసిడ్ అనేది అప్పటిదప్పుడే పుడుతుందట్రా, అది తగ్గుతూనే మంచిది. లేకపోతే వచ్చింది 90 ఎత్తా నొప్పి విక్తా అని అన్నాం అనుకో కథమే. అది ఏం చెప్తుంది అంటే ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువై కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుందట. విన్నావా? సరే అయితే కానీ ఇప్పుడు కూతి కొట్టుకోదు అన్నావు, నీ భార్యకి తెలవకుండా ఎవరు పెగ్గేసినా ఎవరు సాటుకు పెగ్గేది నీ మీద మన్ను వద్దు, నన్ను గలమ దాటనిస్తలేదురా. అంతేనా? సాపేసి ఇంటనే కూర్చోబెడతాంది, అదే దుకాణంలో పోతుంది, అదే అన్ని పనులు చేసుకుంటాందిరా. నాకు ఫోన్ చేసి నాకు కొన్ని పైసలు ఇస్తే నేను సాటుకు తెచ్చే పోతున్నా 90 అన్నా. ఇలా పానం పోతుందిరా అంటే పైసలు నా దగ్గర పైసలు ఉన్నాక మొగని ఊళ్ళో నువ్వే ఉన్నావా? ఆ మయ్య గారు లేడా, ఆ వేముల మహేష్ గారు లేడా, ఆ హరీష్ గారు లేడా? ఎంతమంది లేరు? తెచ్చేరారా?
ఇప్పుడు హరీష్ గారిని పిలిచింది అనుకో ఆనుకో 90 నాకో 90 కోటర్ బొక్క అసలు నేను ఇట్లా అంటానా వారం 10 రోజుల నుంచి మాకు పెడితే కారా పైసలు మేమిద్దరం మా అయ్యగాడు మేమిద్దరం నీ పైసలతోటే తాగుతుంది. అరే శంకర్గా నీ దగ్గర పైసలు లేకుండా కానీ అప్పు తెచ్చైనా మా తాగిపిత్తురా. నువ్వు వారం రోజుల నుంచి కనబడతలేవు కదా, మా చెయ్యి కాలు ఇరిగినట్టు అయిందిరా. నువ్వు ఎప్పుడు మంచిగా అవుతావో ఎప్పుడు మాకు తాగిపిస్తావో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నావురా మేమిద్దరం, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నావురా మేమిద్దరం. అబ్బా లంగా సత్తిగా నాకు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వేసి నిన్ను అడింట్లో అంటే నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా? నీ మంచిగా కావాలి, మళ్ళీ రోగం తెచ్చుకోవాలి, మళ్ళీ అప్పులు చేసి మీకు తాగేయాలి, నా పిల్లలతో తిట్లబడన్నా. ఏమున్నావురా ఇంకనన్నా బుద్ధి తెచ్చుకోరా శంకరి. ఈ నుంచి తాగుడు బంద్ చేద్దాంరా. నిన్ను చూస్తే మాకు భయం అవుతుందని మానవ లేదురా. ఎప్పుడు కోరుకుంటా అంటే నేను తాగియాలి, మీరు మళ్ళీ మంచిగా కూర్చొని తాగుతారా? ఏం మాట్లాడుతున్నావురా నీ ముఖంలో చెప్పు. అయినా నన్ను చూస్తే నీకు బుద్ధి అనిపించలేదురా. మనం కలిసి తాగటోళ్ళమైనా కలిసి తిరగటోళ్ళమే. అయినా నేను ఇప్పుడు కోలుకున్నా ఇప్పుడే. ఇంకా అవి బాగా ఎఫెక్ట్ అయిందనుకో కిడ్నీలు కొట్టేస్తాయట. నీకు అర్థమైందా? ఈ ముచ్చట ఎవరికన్నా ఊళ్ళో చెప్పవు. ఏ శంకరి ఉన్నప్పుడు తాగాలే తినాలే, సడన్ గా పోతే ఏం చేస్తావురా శంకరి? ఏందిరా ఇక రేపే తెస్తామని ఉన్నాయని నమ్ముకొని తాగమంటానవా? తాగి ఎంజాయ్ చేయమంటానవారా? నీ ముఖంలో చెప్పు. ఏం మాట్లాడుతానవరా? ఆరోగ్యం మంచుకుంటేనేరా మనం మంచిగా కొన్ని రోజులు బతికేది. మనం తాగి తిని ఎంజాయ్ చేసి మన జాగ్రత్త మనం పోతాం. పెళ్ళం పూరగా లాగం కాదురా. గింతేజ్కి వచ్చినావు నువ్వు నలుగురు చెప్పటోనివి, ఇంకా ఎంజాయ్ చేద్దామంటానవారా? ఇక నన్న బుద్ధి తెచ్చుకోరా సత్తి. అబ్బా కొడుకో సాయి సంసారే లచ్చితంగే. నువ్వు నీతులు చెప్తున్నావురా నాకు. ఇక ఏం చేయాలా సత్తి? ఎట్లయినా ఇన్ని రోజులు ఎంజాయ్ చేసినా తాగినా తిన్నా కానీ ఇప్పుడు ఈ నొప్పులు వచ్చే వరకు పానం మీద భయం పుట్టిందిరా. ఒక్కొక్కరు తీరుకో ముచ్చట చెప్పబట్టి కిడ్నీలు ఖరాబ్ అయితే కాళ్ళు భయం చెప్తాను. అరే నేను చెప్పినాక ఈయనన్నా మాట్లాడు, లేకపోతే మధ్యలో మాట్లాడకురా. నేను పానం మంచిగా లేకున్నా నువ్వు బొత్తవర తాగి నువ్వు మాట్లాడతాను. కొద్ది తినరా, పానం ఆగదా? అరే నేను చెప్పరాక కట్టెల పుల్లల కట్టికి అన్నప్పుడు నేను చెప్పాను. మాట బయటికి రాకముందుకే నువ్వు మాట్లాడతాను. చెప్పేది నేను ఒక్కొక్కరు కాళ్ళ లెక్కలు పడిపోతాయట, కిడ్నీలు ఖరాబ్ అవుతాయట, కార్యాలు ఖరాబ్ అవుతాయట. ఈ నొప్పులు రావద్దు. ఇప్పటికైనా మంచిగా ఈ నొప్పులు వచ్చినాయి కదా, ఈ కాడ నుంచి తాగదు తినకాని చెప్తా అంటే మస్తు భయం అనిపిస్తుందిరా నాకు. కోరి వారి నువ్వు నా మైగాడు కూడా మందు బంద్ చేయరా. తాగూరి ఎప్పుడన్నా ఆకేషన్ ఉన్నప్పుడు ఫంక్షన్కో పెళ్లి పోయినప్పుడు తాగు. కానీ నీ అబ్బా మనం వాటికి పింకి తాగినట్టేనే. పొద్దున తాగుడైనా, మధ్యాహ్నం తాగుడైనా, నైట్ తాగుడైనా ఆ తాగి ఒక ఇట్లయింది వారి. సత్తిగా నా మాటినరా. ఇప్పుడు ఉడుకు రక్తం మీద ఏం ఏర్పడది. కొద్దిగా మనకు 35, 36, 37 పడ్డాయి అనుకో, ఇక అప్పుడు అనేది మన వయసు తగ్గుతుంది కాబట్టి పెరుగుతుంది కాబట్టి ఇక మనకు ఇవి తినే తాగిన అన్ని బయటకు వెళ్ళదిస్తాయి. అర్థమైందా? సరే నువ్వు చెప్పినట్టు ఏంటవురా? సరే అన్న బాగా ఆగో చూసినావా సత్తన్న? కౌసి నాకు రోజు మందు తాగకంటే రోజు తినుడు తాగుడు చేసిండు. పానం మీద తెచ్చుకొని ఇంట్లోనే అన్నాడు. ఇక అయితే తీరవాలి గిట్ల అయితేని మనం అనుకున్నావా? నువ్వు కూడా సోబతిగానే రోజు తాగుడు తినుడు చేసినావు అనుకో, నువ్వు కూడా గిట్లనే ఉంటావు పానం మీద తెచ్చుకొని. అయ్యో నువ్వు రాకముందుకునే అదంతా చెప్పింది, మళ్ళీ చెప్పింది అనుకో తెల్లారుతుంది. నేను చెప్పిన కదా ఇంకా నుంచి మంచి ఇంటికి వచ్చి నుండి అట్లా అనకే. అయితే కానీ చాయ్ తాగుతావా? తాగుతా. ఇటు మందు తాగి ఇటు చాయ్ తాగుతారట. అవి నవ్వు చూసినావా? నాకు కాళ్ళ నొప్పులు వచ్చినాయని నవ్వుతానవా లేకపోతే నీది ఏది తెలితే? కాళ్ళ నొప్పులు కాదు నమ్ముడు. మరి చాయ్ ఎట్లా తాగుతావు మందు తాగినాక? అయ్యో నిజంగానే దిగుతుంది. చాదేమని రాదు రావాలి చాదేమో. ఆడికి అట్లా అంటే నువ్వు కూర్చోవే. అరే సత్తి మేము దాకాన్లో పోయినాం. దాకాన్లో ఎత్తకి ఇట్లా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు లేస్తానంటే టెస్ట్ చేసిండు. ఆ యూరిక్ కాస్ట్ మినిమం మగోళ్ళకు 7% ఉండన్నట. 7 ఏమో ఉండన్నట. నాకు కూడా సార్ చెప్పింది అర్థం కాదే. నాకు 13 పాయింట్లు ఉన్నది. అంటే డబుల్ పెరిగింది. అర్థమైందా? ఘోరంగా పెరిగింది నాకు. సరే మనం మళ్ళీ ఒకసారి హాస్పిటల్ పోయి టెస్టులు చేయించుకుందాం. అదే ఇప్పుడు ఇక సగం మందులు వాడినా ఇక సగం అయినాక ఆయన టెస్ట్ చేయించుకుంటే ఏమైనా తగ్గిందో చూస్తా. అంటే మినిమం 7 ఉండన్నట. అది 13, 14 అంటే ఎక్కువ అవుతుందట. అప్పుడు వారం రోజుల కింద చేయించుకున్నావు కదా శంకరి? 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతా మళ్ళీ ఒకసారి పోయి. అబ్బో కొడుకో నాకు దాకానంటేనే భయం అవుతుంది రా నాయన. అరే శంకరి మళ్ళీ ఒకసారి పోయి యూరిక్ యాసిడ్ పెరిగిందా తగ్గిందా మళ్ళీ ఒకసారి పోయి టెస్ట్ చేయించుకో. అదే ఇక ఆయన రేపటికైతే మందులు ఖతం అయితే
రేపు తీసుకుపోయి ఆయనతో చేయించుకుంటా. అబ్బో ఇక కుది కొట్టు పొద్దున దీంతో ఒక్కటే లొల్లి, మందు తాగుతా అని. ఇది ఆయనతో భయం చెప్పుట్లు నేను ఆయనతో తోటకూర తిని పండుకున్నా కానీ ఇక అంతేరా, పానం కంటే ఎక్కువనా నేను ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? ఆయన పైసలు ఖర్చు పెట్టిన ఆరోగ్యం నేను ఖరాబ్ చేసుకుంటాను రా. అబ్బా నాకు చిన్నప్పటి సంది దగ్గు వచ్చిన జ్వరం వచ్చిన నీ అవ దగ్గరికి గోరించుకొని తింటే పోతుంది అనుకున్నా కానీ మధ్యలోకి వచ్చినాక ఎఫెక్ట్ పడ్డది. ఎవ్వరికైనా పడుతుంది అది, అర్థమైందా? నువ్వు కూడా తినకు. ఇది కూడా తినేది వారానికి ఒక్కసారి తింటుంది. ఊకతే నీసు అని. ఇది ముందు జాగ్రత్తరా. అంటే నీసు తినాలి కానీ మరీ అధికంగా తినద్దు అని చెప్తారు గట్లా. రవలి దవాఖానకు తీసుకపోతే రానంటాడు, బలవంతంగా తీసుకుపో. ఎందుకు రానంటాడు? అట్లా అంటాడు వాడు. రామాయణం తిని రావణునికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు నాకే పాన భయం ఉన్నది, నేనే పోతా అంటే అన్ని కాలం పోతా అంటాడు తప్ప రాకపోతే తీసుకుపో బలవంతంగా. అగో చూసినావా ఈ మాటలకు నవ్వన్నా ఏడవన్నా? నాకు ఇట్లా అయిందని బాధపడన్నా ఏడవన్నారా? అన్ని అవ నువ్వు ఉండాలరా. ఏదన్నా రోగం వచ్చినా కూడా ఈ మాటలకు నవ్వుతే అయితమే కానీ మన పొన్నాల లచ్చన్న లేడా, ఆయన కూడా దేక్కుంటేనే నడతాను రా పాపం. ఇక ఏంటంటే ఆయన పెద్ద మనిషి అయింది కాబట్టి ఆయన తినడు తాగడు. ఎందుకు? అయ్యో కొడుక నీసులేదైనా ముద్ద పోదు. ఆ భారతక్క చెప్పింది నాకు. లచ్చన్న ఉన్నాడు అమ్మ అంటే ఇంకో మొన్న వాళ్ళు ఎవరో దోస్తులు దావత్ చేసుకుంటే తాగిండట తిన్నాట మంచాలకి వెళ్ళి ఇంకో భారతి కట్టదేవే అంటాడట. అవునా శంకరి? ఆయన యూరిక్ యాసిడ్ పెరిగిందా లేకపోతే బొక్కలలో పూలు అరిగిందా? యూరిక్ యాసిడ్ పెరిగింది అంటే ఆయన ఏజ్ బార్ అయింది కాబట్టి అట్లా అయింది. కానీ ఇంకో సాక్షులు దొరికినట్టు ఇటొక్కటి దొరుకుతారా పాపం. ఆయన చూస్తే బాధ అనిపిస్తుంది. ఇక పెద్ద మనిషి కదా, కానీ మన మాటల్లో అట్లా మనకు జోక్ అనిపిస్తుంది. కానీ ఎందుకు తాగుతాను వచ్చిందంటే ఇంక ఏం చేయాలి శంకరి? అక్కడికి పోయినాక ఒక పెగ్గు ఏం 10 పెగ్గులు అన్నాడు. ఆయన కూడా గోళీలు వాడతాడు. ఆయన నాకు వచ్చిందని తెలిస్తే ఈ పాటికి వచ్చేటోడు రాలే, తెలియదు కావచ్చు. ఆయన ఇప్పటికి మందులు వాడుకుంటేనే భారతక్క అంటది, మందులు వాడుకుంటేనే బయటకు పోతాడట. తాగినామంటే తాగలేదంటే ఆమె వాసన ఏర్పడేయదా? ఆమెకు తెలియదా? ఇక ఆమె ఒకటే లొల్లిగా చెప్పినా ఇంటి లేడు బిడ్డ నేనేం చేస్తాం, ఎవరి పానం వాళ్ళకి అన్నది. ఇట్లా పాన మీదకి వచ్చినాక ఇంకా తాగుతాడా? భయం ముట్టలేదా ఇంకా? సరే కానీ రొట్టెలు ఏ అన్నా తింటావా? అదే. అరే శంకరి, నువ్వు చెప్పిన కొద్దీ నాకు బాగా భయం ముట్టుకొచ్చిందిరా. ఇన్ని రోజులు కళ్ళు తాగినా కానీ ఇక ముందు తాగరా బంద్ చేస్తా. రవలి శంకర్ గారిని మంచిగా చూసుకో. ఏంటి పోతున్నారా? పోరా. ఆ మయ్యగాడు కూడా కలితే చెప్పు. సరేరా. సరే మందు తాగకూరి, ఆరోగ్యం పాడు చేసుకోకూరి. సరే. ఇంత మునిపి ఏమన్నావే? రొట్టెలు ఏనా అన్నా? రొట్టెలు వద్దన్నా కానీ ఒక 4 రొట్టెలు చేసి పాలు కాగబెట్టు, అలా ముంచుకొని తింటా. పాలలో ముంచుకొని తింటావా? మంచిగా ఉంటుంది. సరే సరే పండుకో. పండుకొని నడవంతా నొప్పి లేస్తాను. ఇట్లా కూర్చుంటా. ఊగా పడినా కూడా జ్వరం వచ్చి కాల పడుతుంది. ఒక కాడ మెల్లంగా ఆకి ఇట్లా అన్న తిరుగుతా. చిక్కా కాగబెట్టు, రొట్టెల్లో ముంచుకొని తింటడాని గిన్నెని పాలల్లో 2 చెంబుల నీళ్ళు పోసావు. సుజాత, ఓ సుజాత. ఏంటిది? కడుపుండేది ఆయన తాగింది ఎరగదాకా వంటవా? నీ తాగుడు పాడుగాను. ఈ కంచెల్ని నీ మందు జోలికి పోతే నా చెప్పుతోటి నేనే కొట్టుకుంటానే. నీకు ఇంత తొందర మానం వచ్చిందా? నీ చెప్పులతో నువ్వే కొట్టుకుంటా అంటున్నావు. అయినా మందు మీద గంత విరక్తి ఎందుకు కుట్టింది? నాకు మందు మీద విరక్తి కాదే, గా శంకర్ గాని కాళ్ళు లేత్తలేవు చూసొచ్చిన. అప్పటి నుంచి గుండెలు గుబేలు ఉన్నాయి, కార్యాలు జల్లు ఉన్నాయి. సుజాత, ఏంది శంకర్ కాళ్ళు చేతులు లేత్తలేవా? ఆయనకి ఏపటి వయసు అయిందని? వయసుతోటి కాదే సుజాత, వాడు పుల్లు తాగి గట్ల తయారైండు. పుల్ బాటలు లేవట్టిండు అనుకో, అయిపోయేదాకా దించాడు. ఆయన పిల్లాడు గంతగానం తాగితే కాళ్ళు చేతులు పడిపోతే లేచి ఎగురుతాడా? ఆయన తాగుద్ది అయితే ఎప్పుడో పెగ్గు ఇంత తాగాలి కానీ గంతగానం తాగుడేంది? నేను దాగంగా చూడపోతుమా? మేము అందరం కలిసే తాగుతాం. నేను ఒక్క పెగ్గు తాగే వరకల్లా పాడు ఆపు తాగు. ఆయన రవ్వలు ఆగ్యలనే పెట్టుకుంటది. మందు బంద్ చేసిండటనా? 15 రోజులు అవుతుంది అట్నే ఆకుకూరలే తింటాడట. అవునా? మరి అట్లయితే ఆయన మంచిగా అవుతాడు మంచిగా అవుతాడు. 15 రోజులు ఉపాసం ఉన్నట్టున్నాడు. ఇంకో 15 రోజుల వరకు మంచిగానే అవుతాడు. మరి పానం కాపాడుకోవద్దా? నువ్వు కూడా ఆయన చూసి బుద్ధి తెచ్చుకో. నువ్వు కూడా గట్ల అయినా అనుకో, నేను ఇడిచిపెట్టి అవ్వగారింటికి పోతా. ఏంది సుజాత,
నాకేమన్నా అయితే నన్ను విడిచిపెట్టి మీ అవ్వగారి ఇంటికి పోతావా? నేను దాగా అంటున్నా కదనే. అయితే కానీ ఆకలి అవుతుంది, అన్నం వేసుకురా. సరే నీళ్ళు వేసుకురా. శంకరి మంచి ఉండే తాగి తాగి పానం మీద తెచ్చుకున్నట. తాగుడు పాడు కానీ కాలు చేతులు ఎత్తనే లేవట. మందలిచ్చాను అత్త. రావలి రావలి చేత ఏ శంకర్ లేడా అని గీ ఊళ్ళో మోకాన వేయండు, కొద్దిగా పని ఉన్నదని. ఏమైంది? పెద్ద శంకర్ని చూద్దామని వచ్చిన. శంకర్ పానం మంచలేదట కదా, కాళ్ళు చేతులు ఎత్తలేవని ఆయన వచ్చానులే చూడడానికి వచ్చిన. అవును, తాగి తాగి పానం మీదికి తెచ్చుకున్నాడు. కౌసు కొద్దిగా తింటాడా మళ్ళా? ఆ తాగుడు పాడుగా తాగుడు బంద్ చేసిన అయిపో. కాలు రెక్కలు లేకపోవడంటే మరి గంతగానం కాదే. ఆ కౌసు తిని తిని కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తాయి గంతే. ఈ మధ్య బంద్ చేసిండు కదా, ఇక తగ్గిపోయింది. ఇంకొద్దిగా టాబ్లెట్లు వాడితే తగ్గిపోతుంది ఇక. ఇగో రవలి, నేను నీకు చెప్పేదాన్ని కాదు కానీ శంకర్ నువ్వు కూడా కొంచెం ఆజ్ఞలు పెట్టుకో. ఎందుకంటే చిన్న చిన్న పోయి పెద్దగా అవుతుంది. మీ శంకర్ని చూసి మా కంతలోని కూడా బుద్ధి వచ్చింది ఇక ఆగా అంటాడు. అంతేనా? అవును, మా కంతలోని కూడా మీ శంకర్ని చూసినాక పానం జల్లు అన్నదట. తాగుడు అంటేనే భయపడతాడు. ఓ సరే తాగని ఇంకేంది మరి. నేను ఎక్కువ ఇంక ఇట్లనే తాగినాం అనుకో సపరేట్గా మా ఇంటికి పోతా అని చెప్పిన. ఇక భయం అయింది ఆయనకు. అంతే ఇక. మరి లేకపోతే ఎట్లా పానం మీద తెచ్చుకుంటే రేపు ఎట్లా? అవును, ఇక మా ఆయన చూసినాక మీ ఆయనకు కూడా జల్లుమన్నదే. ఏం తాగడు తినడు ఇక, నువ్వేం బాధపడకు. అగో ఈ నచ్చింది కదా. సుజాత ఇట్లా వచ్చినవేంది? నిన్నే చూసిపోతాను వచ్చిన శంకరి. ఏం లేదు, ఇక తాగుడు తినుడు ఎక్కువైంది కదా, కాళ్ళు లేవనిత్తలేవు. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ఓకే. ఇప్పుడు 15 రోజులు మందులు పడతానా, ఇవాడికి అయిపోతాయి. రేపు పోయి మళ్ళీ చెకప్ చేసుకొచ్చుకుంటా. మంచిగా పెట్టుకో. ఇక అబ్బో ఇంకా నాకు మానం లేదా? ఇంకా నేను చికెన్ మటన్ తాగుడు రోజులు తీస్తానా? మీ సత్తును నేను ఆ మైగారు అయితే మస్తు తాగేది తినేది. అట్లా తిని తిని ఇంటికి తెచ్చుకున్నా. అబ్బా అది చిన్న చిన్న పోయి పెద్ద అయితే శంకరి పానం కాపాడుకోవాలి. అదే ఏం కూర అండిరు? నేనా పాలకూర అండినా. ఆగో అందరు ఆకుకూరలు అనుకుందామని ఫిక్స్ అయ్యారు. ఏంది మరి ఇంకేంటేమంటావు? ఆకుకూర పేకి మంచి కాదు శంకరి. ఇక నేను కూడా తోటకూర, బచ్చల కూర, గంగవాయిల కూర, ఇక టమాటా కూడా తిందామంటే కూడా భయం అవుతుంది. ఇక ఆ టమాటా పులుపు కదా, ఇక మొత్తం ఆకుకూరలే తింటా. ఇక నేను వేరే ఏం తిన. ఇక ఎప్పుడన్నా ఇక నీకు అట్లా పొద్దున ఉల్లి పెట్టింది 2 కోడిగుడ్లు తెచ్చా అంటే మళ్ళా గుడ్లు తింటా అంటాడు. నీకోసమే కదా రావాలి చెప్పేది కూడా. అయ్యో నేను కాదన్నా కానీ అయితే మీ కంతలోడు నన్ను చూసి ఇక నేను దాగరా నిన్ను చూస్తే నాకు భయం అవుతాను. ఎట్లా అన్నాడే? ఇంటికి వచ్చి కూడా అదే అంటుండు. అమ్మో అసలు శంకర్ని చూస్తే నాకు జల్లు అన్నది ఇక దాగా అని అంటుండు. అంతేనా? ఇది అనుకోకుండా అయింది నాకు. ఫస్ట్ అట్లా వచ్చినప్పుడు నేను అనుకోలేదు, నిద్రలో ఇట్లా పట్టుకున్నా అనుకున్నా. కానీ అబ్బో 2 రోజులకు ఒకసారి అచ్చుడు పోడు ఏదో దెబ్బకే ఉన్నా. కాళ్ళు ఇట్లా అడిగేస్తే మొత్తం తీయరాలే. ఏమన్నా నైట్ లేచి ఒత్తింది, ఐస్ గడ్డ పెట్టింది, అది పెడితే తక్కువ అవుతుంది, లోపల నొప్పేనే అట్లా. ఇక నువ్వు కూడా ఆయన కంట్రోల్లో పెట్టింది సతిగాని. ఏమో ఇక నువ్వు చెప్తేనే ఇంటడా? ఈయన పోయి దూకుంటానా? ఈయన తట్టు ఏనా? అంతేనా? సరే ఉంది. ఎందుకంటే పాన్ మీద కత్తి ఎట్లా 1000 అయ్యేది లక్షలు అయితే. అదే ఆడు నేను నోరుకు భయపడతాడు, నేను దీని సూపుకు భయపడతా. ఇద్దరే ఉంటారు. ఏమో శంకర్ ఆయన అయితే అన్నాడు. ఇక నేను దాగనే శంకర్ అని చూస్తే నాకు భయం అవుతుంది. అబ్బో జల్లు మనని కాళ్ళు ఎత్తలేవు చేతులు ఎత్తలేవు అన్నాడు. ఇక నేను ఊరికి ఆయన ఎంబడి పోయి చూస్తానా. ఎవరి పానవాళ్ళు కాపాడుకోవాలి. చెప్తినని షడంగా చూడాలన్నట్టు ఎవరి పానవాళ్ళు కాపాడుకోవాలి. ఎవరి పానానికి ఎవరు కాపాడుకుంటే వాళ్ళ పానానికి వాళ్ళకే మంచిదే. నేను కూడా ఈయన చెప్తే ఇల్లేసు కదా. ఈయన పానం మీదకి వచ్చినాక బుద్ధి వచ్చింది ఈయనకు. లేకపోతే మానిండా? అబ్బా నాది నాకు తెలిసి వచ్చింది కానీ ఊకంటవా? ఊరోళ్ళు అందరు వచ్చి అడుగుతాంట ఊక చెప్పిందే మళ్ళీ వాళ్ళకి చెప్తావా? సరే అయితే కానీ నేను స్నానం చేసేస్తా. బాత్రూంలో నీళ్లు పెట్టినవా? పెట్టిన పోతానా? సుజాత నువ్వు కంతలోనైతే భయం ఉంచు. సరే శంకరి. ఆడు మళ్ళీ ఎవరైనా చూడంగానే అరే నేను పైసలు పెట్టుకుంటానా, నేను అది పెట్టుకుంటానా, 2 పెగ్గులు వేసిపోదా అంటే 2 పెగ్గులు కాదా అంటాడు. మళ్ళీ నీకు తెలియకుండా వస్తాడు. ఎందుకంటే నేను తాగి తాగి తిని తిని నేను బాధపడతాను కాబట్టి నాకు అర్థమైందా? ఆడు మంచిగా ఉన్నప్పుడు అన్ని బంద్ చేయవాను. నువ్వు రేపటి నుంచి అన్ని భయంలో పెట్టు. అర్థమైందా? నువ్వు ఏం భయపట్టిస్తావు అని తాగుడు అంటే దగ్గరికి పోనే పోవద్దు.
అవి మా తెలుసుది నువ్వైతే స్నానం చేసుకురాబా. సరే అవి చెప్తే తినడా ఏంది? చెప్పిందే చెప్తాను. వాళ్ళకైనాక అప్పుడు వాళ్ళకే తెలిసి తీ అన్నట్టు వాళ్ళకే తెలిసి తీరావాలి. సరే నేను పోయేస్తానే. సరే పోయి రాపో, నేను కూడా మద్దతు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవన్ టీవీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి.